భగవతే వాసుదేవాయ. మనం ఇవాళ జగన్నాథాష్టకంలో 6వ శ్లోకం చదువుకుంటున్నాం. పరబ్రహ్మాపీడ కువలయ దళోత్పుల్లనయన నివాసీ నీలాద్రౌ నిహిత చరణోనంత శిరసి రసానందీరాధ సరస వపురాలింగన సుఖ జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. ఆపీడ అనే దానికి కొంతమంది కిరీటం, ఆభరణం, మకుటం అనే అర్థం చెప్తున్నారు. పరబ్రహ్మాపీడ అంటే దేవతలందరికీ పరమైన, దేవతలందరిలో గొప్పవాడైన బ్రహ్మదేవునికి ఇతడు కిరీటం లాంటివాడు, మకుటం లాంటివాడు, శిరోభూషణం లాంటివాడు. పరబ్రహ్మాపీడ కువలయ దళోత్పుల్లనయన. మళ్ళీ మళ్ళీ జగన్నాథుడి కళ్ళ గురించే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జగన్నాథుడిలో ఆయన అన్నిటికంటే అవయవాల్లో ప్రత్యేకమైనవి ఆయన కళ్ళు. ఎందుకంటే ఆ కళ్ళతోనే అందరినీ గుచ్చి గుచ్చి చూస్తున్నాడు, పట్టి పట్టి చూస్తున్నాడు, ఆశ్చర్యచకితుడై చూస్తున్నాడు. ఎప్పుడో వృందావనంలో జరిగిన లీలల్ని ఇప్పుడు తలుచుకుంటూ మళ్ళీ వాటి కోసం వెతుక్కుంటున్నట్టు ఆయన చూస్తున్నాడు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయట? కువలయదళ తామర తూడులు, ఉత్పుల్ల నయన వికసించిన తామర రేకులలాగా ఆ కళ్ళున్నాయి జగన్నాథుడివి. ఎందుకంటే మనము అలౌకికమైన విషయాల గురించి చెప్పేటప్పుడు లౌకికమైనవి వాటితో పోల్చి చెప్తుంటాం. ఎందుకంటే మనం లౌకికమైనవే చూస్తూ ఉంటాం, అలౌకికం మనం చూడం. అందుకని ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ వికసించిన, పూర్తిగా వికసించిన ఉత్పుల్ల కువలయదళ తామర రేకుల్లా ఉన్నాయి ఆయన కళ్ళు. నివాసీ నీలాద్రౌ, నీలాచల క్షేత్రంలో నీలి సాగరం పక్కన నీలగిరి, నీలాద్రి పర్వతం పైన నీలమాధవుడు జగన్నాథుడు ఉన్నాడు. నివాసీ నీలాద్రౌ నిహిత చరణో అనంత శిరసి. అనంత శిరస్సులు కలిగిన వాడు అనంతుడు, సంకర్షణుడు, ఆదిశేషుడు. అటువంటి అనంతుడి మీద నిహిత చరణ పాదములుంచినవాడు. బ్రహ్మకు ఆభరణమే, అనంతుడికి ఆభరణమే. ఈ భౌతిక లోకంలో, ఈ బ్రహ్మాండంలో అన్నిటికంటే ఉత్తమమైన స్థాయిలో ఉన్నవాడు బ్రహ్మదేవుడు. అన్నిటికంటే పైన సత్యలోకం, ఆ సత్యలోకంలో ఉన్నవాడు బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మదేవుడికి ఆభరణం. పాతాళం కంటే కింద భూమిని మోస్తూ మొత్తానికి ఈ జగత్తునంతా మోస్తున్నాడు అనంతుడు. ఆ అనంతుడి మీద తన పాద పద్మాలు ఆయన ఉంచుతున్నాడు. అంటే బ్రహ్మాండమంతా వ్యాపించినవాడు, జగత్తంతా వ్యాపించినవాడు జగన్నాథుడు. అంటే జగత్తుకు అంతటికి కూడా నాథుడు. పాతాళం నుంచి సత్యలోకం దాకా పాతాళంలో అనంతుడి మీద పాదాలుంచాడు. అనంతుణ్ణి తన పాదపీఠంగా చేసుకున్నాడు. ఒక చోట చెప్తున్నారు శాస్త్రంలో, అనంతుడు విష్ణువుని ఏ విధంగా సేవిస్తాడు అని. ఒక్కొక్కసారి పాన్పుగా పడుకోవడానికి, ఒక్కొక్కసారి ఆసనంగా కూర్చోవడానికి, ఒక్కొక్కసారి గొడుగుగా, ఒక్కొక్కసారి పాదపీఠంగా, ఇలా ఒకసారి అన్నగా బలరాముడిగా, ఒకసారి తమ్ముడిగా లక్ష్మణుడిగా, అనేక విధాలుగా అనంతుడు భగవంతుణ్ణి సేవిస్తాడు. అనంతుడికి, బ్రహ్మకు, జగత్తుకు, బ్రహ్మాండానికి, భౌతిక జగత్తుకు అందరికీ ఈయనే ఆనందం కలిగించేవాడు, అందరికీ ఆభరణం లాంటివాడు. అటువంటి జగన్నాథుడు రసానంది. ఈయన రసానందుడు. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, చాలాసార్లు వింటూ ఉంటాం. రసానందుడు, రసస్వరూపుడు,
అని భగవంతుడి గురించి. అసలు ఏమిటి రసానందుడు అంటే? అసలు భగవంతుడిని నిర్వచనం చెప్పేటప్పుడు వేదం ఏం చెప్తోందంటే రసో వై సహ, ఇతడే రసం, ఇతడిని పొందితే ఆనందం కలుగుతుంది, రసం ఇతడే, ఇతడిని పొందితే ఆనందం కలుగుతుంది అని వేదం చెప్తోంది. రసో వై సహ రసం హి ఏవాయం లబ్ధ్వానందే భవతి. ఎందుకంటే ఇతడే రసము, ఇతడే ఆనందము, ఇతడే పరమానందం, ఇతడిని పొందిన వాడికి అది దొరుకుతుంది. అంటే భగవంతుడు రసస్వరూపుడు, మూర్తి భవించిన ఆనందం. నాట్యశాస్త్రంలో భరతముని నవరసాల గురించి చెప్పాడు. భక్తి రసామృత సింధువులో రూపగోస్వామి 12 రసాల గురించి చెప్తున్నారు. భగవంతుడు ఎలా ఈ 5 ప్రాథమిక రసాలు, తర్వాత 7 గౌణ రసాలు, వీటిల్ని ప్రదర్శిస్తున్నాడు. తన లీలలన్నింట్లో కూడా భగవంతుడు రసాలు ప్రదర్శిస్తున్నాడు. ఉదాహరణ గోవర్ధన లీలలో ఆయన ఆ 7 రోజులు అందరితో కలిసి చిటికిన వేలుతోటి ఆయన గోవర్ధనాన్ని ఎత్తుతూ అందరినీ చూస్తున్నాడు. అన్ని రసాలు భగవంతుడు ప్రదర్శిస్తున్నాడు. ఆ రసాలలో ఉన్న వాళ్ళతోటి అదేవిధంగా ప్రతిస్పందిస్తున్నాడు. వాళ్ళ మనోభావాలకు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితికి అనుగుణంగా ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. అటువంటి భగవంతుడు ఆయన స్వయం భగవంతుడు. ఆనందానికి ఆయన నిధి, రసానికి ఆయన అధిపతి. అటువంటి భగవంతుడు కూడా ఒకటి కోరుకుంటున్నాడట. ఏం కోరుకుంటున్నాడు? రసానంది రసానంది రాధా సరస వపురాలింగన సుఖ. రాధారాణి యొక్క ఆలింగన సుఖం కోరుకుంటున్నాడట. రాధా ఆలింగన సుఖ. ఎందుకు? సరసవపు, ఆవిడ శరీరం సరసవపు, రసములతో కూడినది, లేదా నీళ్లలాగా చల్లనిది, చందనంలాగా చల్లనిది. అటువంటి సుఖాన్ని ఈయన కోరుకుంటున్నాడు. ప్రపంచమంతా కూడా ఈయన సాంగత్యం, ఈయనతో సఖ్యత, ఈయన అనుగ్రహం, ఈయన కటాక్షం కోరుకుంటూ ఉంటే ఈయనేమో రాధారాణి యొక్క సాంగత్యాన్ని, ఆవిడతో సఖ్యతని, ఆవిడ యొక్క ఆలింగన సుఖాన్ని కోరుకుంటున్నాడు. ఎవరు ఈ రాధారాణి? మనకు శాస్త్రంలో చెప్పారు, దేవీ కృష్ణమయీ ప్రోక్త, దేవీ కృష్ణమయీ ప్రోక్త. ఆ రాధికా పరదేవత, ఆవిడ పరదేవత. కృష్ణమయీ, కృష్ణుని కోసమే జీవించేది, కృష్ణునికే చెందింది పరదేవత రాధిక. ఆవిడ కృష్ణమయి అని చెప్పబడింది. సర్వలక్ష్మీమయి, అందరు లక్ష్ములకు ఈవిడ అధిపతి. అందరూ లక్ష్ములందరూ కూడా అన్ని లోకాల్లో భగవంతుణ్ణి సేవించే అందరు లక్ష్ములు కూడా ఈవిడి యొక్క అంశలే. సర్వలక్ష్మీమయి, సర్వకాంతి, అన్ని కాంతులకు ఈవిడే ఆది కాంతి. సమ్మోహిని, భగవంతుణ్ణే మోహింపజేస్తుంది. ఈయన పేరు మోహనుడు, మదన మోహనుడు. ఎందుకంటే అందరినీ మోహింపజేసే కాముణ్ణి, మదనుణ్ణి, మన్మధుణ్ణి మోహింపజేస్తాడు కాబట్టి ఈయన మదన మోహనుడు. కానీ ఈవిడ అటువంటి మదన మోహనుణ్ణి మోహింపజేసేది మదన మోహన మోహిని శ్రీమతి రాధారాణి. సమ్మోహిని, సమ్మోహిని, పరా. మనం చెప్పుకుంటాం కదా అపరా పరా అని భగవంతుడి శక్తులు 2 విధాలు అని తటస్థంతో చెప్పుకున్నప్పుడు 3వ రకంగా. అటువంటి పరాశక్తి రాధారాణి. ఆవిడ సాంగత్యం కోసం, ఆవిడ ఆలింగన సుఖం కోసం ఈయన ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాడు, ప్రతిస్పందిస్తున్నాడు. మనం బృందావన లీల చదువుకుంటే అయ్యయ్యో
ఈ గోపికలు కృష్ణుడి కోసం ఎంత కలవరిస్తున్నారు, రాధారాణి ఎంత కలవరిస్తోంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ జగన్నాథాష్టకం చదువుకుంటే అసలు భగవంతుడు వాళ్ళ సాంగత్యం కోసం ఎంత తహతహలాడుతున్నాడు, ఎంత కలవరపడుతున్నాడు. ఎప్పుడూ అదే గుర్తు తెచ్చుకున్నాడు. సదా బృందావనే వసతి, ద్వారకలో ఉంటున్నా పేరుకు మాత్రమే, కానీ ఎప్పుడూ బృందావనంలోనే ఉంటున్నాడట భగవంతుడు. బృందావనం పరిత్యజ్యన పాదమేకం గచ్చతి అని కూడా శాస్త్రం చెప్తోంది. బృందావనం విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా బయట పెట్టడు. కానీ అంతా ఉన్నాడు, ద్వారకలో కూడా ఉన్నాడు. ఆ ద్వారకలో ఉన్న ఎప్పుడూ బృందావనాన్నే తలుచుకుంటున్నాడు. 16,108 మంది భార్యలు ఈయనకున్నా ఎప్పుడు కూడా ఈయన ఈ శ్రీమతి రాధారాణిని ఈయననే తలుచుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడూ ఈయననే కౌగలించుకొని తెల్లవారకూడదు అని కోరుకుంటున్నారట. ఎందుకంటే తెల్లవారితే కృష్ణుడు నిద్రలేచి వాళ్ళని వదిలిపెట్టి వెళ్తాడేమో అని తెల్లవారకూడదు అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. ఇది ఒక్కొక్కరికి చెప్తున్నారు అనమాట. ఒక్కొక్క పక్షికి, ఒక పర్వతానికి, ఒక్కొక్క నదులకి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు అప్పుడే లేస్తున్నారు, ఇంకా తెల్లవారలేదు, ఇది రాత్రి సమయమే, ఎందుకంటే భగవంతుడు ఇక్కడ నిద్రిస్తున్నాడు, నీకెందుకు నిద్ర పట్టట్లేదు, నువ్వు కూడా భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క దృష్టి మాలాగా నీ హృదయంలో కూడా గుచ్చుకుందా, అందుకే నీకు నిద్ర పట్టట్లేదా, కళ్ళు మూసుకో చక్రవాకి అని కూస్తున్న కోళ్లను, పక్షులను వీళ్ళు నిందిస్తున్నారు. అప్పుడే లేవకండి, అప్పుడే లేవకండి, అప్పుడే కూయకండి, అప్పుడే అల్లరి చేయకండి, అప్పుడే చప్పుడు చేయకండి, ఎందుకంటే భగవంతుడిని కౌగిలించుకొని వీళ్ళు పడుకొని ఉన్నారు. అటువంటి ఎంతమంది ఈయనను సేవిస్తున్న లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడో, అనంతములైన లక్ష్మీదేవులు ఈయన్నే సేవిస్తూ ఉన్నారు గోపికలు. అయినా ఈయన ఈవిని సేవించాలని ఎప్పుడు కోరుకుంటాడో, రాధారాణిని చూడాలని, ఆవిడ్ని కౌగిలించుకోవాలని, ఆవిడతో సంభాషణ చేయాలని, ఆవిడతో సాంగత్యం చేయాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. అటువంటి జగన్నాథ స్వామి నయన పథకామి భవతుమే. ఆ శ్రీమతి రాధారాణి భక్తి దేవత, ఆవిడ భక్తిదేవి. ఎందుకంటే తన భక్తితోనే ఆవిడ భగవంతుడి హృదయాన్ని గెలుచుకుంది. కాబట్టి భగవంతుడు భక్త ప్రియుడు, భక్తి లోలుడు. అటువంటి భగవంతుడు మనల్ని కూడా అనుగ్రహించాలి అని జగన్నాథ స్వామి నయన పథకామి భవతుమే. జగన్నాథ స్వామి నన్ను కూడా చూడు, నన్ను కూడా కటాక్షించు, నన్ను కూడా నీ భక్తుడిలాగా దీవించు అని ఇక్కడ చైతన్య మహాప్రభు ఆదిశంకరాచార్యులు రాసిన ఈ జగన్నాథాష్టకం పాడుకుంటూ ఒక భక్తుడిలాగా కోరుకుంటున్నాడు. మనం ఏ విధంగా భగవంతుణ్ణి ప్రార్థించాలో మనకి ఇక్కడ చెప్తున్నారు.